కావాలని దొక్కిస్తాం, కావాలని చేస్తాం, మళ్ళీ డబ్బులు కడతాం. కట్టుకోమని వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు పోయి ఓటు కడతాడు డబ్బులు ఇచ్చా. నా కొడుకులు 4 సార్లు గెలిపిస్తే మల్లారానికి రోడ్డు కూడా ఇలా సిగ్గుండాలి. మల్లారా రావడానికి వాడికి వాడు ఒక ఎమ్మెల్యే, ఈడు ఒక మాచర్ల నియోజకవర్గానికి వాడు ఎమ్మెల్యే. 4 సార్లు గెలిపించా ఓటేసి రోడ్డేలా మల్లారానికి వచ్చి ఒకసారి వచ్చి చూడలా. నీళ్ళలో ఊర్లో ఒక బోర్డు అట్లా వచ్చింది వాడు ఒక ఎమ్మెల్యే, లుచ్చా ఎమ్మెల్యే. ట్యాంకర్లు పెట్టాం తీసుకోండి ఎమ్మెల్యే ఇంటికాడ పోయి కూర్చుంటాం. ధర్నా చేస్తాం రోడ్డు మీద. వైసీపీ అయితే 20 మంది పెట్టుకొట్టిస్తాడు వాడు ఒక్కడేనా ఊళ్ళో మొగోడు? అంతమంది కూడా పీకలేరు వాళ్ళని. 4 సార్లు గెలిపించే సిగ్గు లేకుండా ఒక్కసారి ఊరికి రాలా రోడ్డు పర్సన్స్ ఇక్కడ కూడా నీళ్ల కోసం మా అమ్మ నీళ్ల కోసం వెళ్తే వైసీపీ వాళ్ళు ట్యాంకర్లు దొరుకుతున్న వాళ్ళు నీళ్ల కోసం ఆపమని వెళ్ళితే ట్యాంకర్ వచ్చి గుద్దుకొని వెళ్ళిపోయాడు అన్నవాడు. నడిపే డ్రైవర్ వైసీపీ వాడు ఆపకుండా గుద్దుకొని వెళ్ళిపోయిండు. బూతులు తిట్టినా కానీ సర్లే అనుకున్న తర్వాత ట్యాంకర్ బండి మీద కాళ్ళ మీద ఎక్కిన తర్వాత నుజ్జు అయిందన్న కాళ్ళు నుజ్జు అయిన తర్వాత వెనక్కి ముందుకి 2-3 సార్లు గుద్దిందన్న వాడు. అది జరిగింది. వాటికి వెళ్ళారండి, ఆపకుండా ఇంకా గుద్దేశారండి. నీళ్లు ఆపలేదు, అసలు ఆపలేదు, గుద్దారండి. కావాలని అటు ఇటు 2 సార్లు కానీ మంచి నీళ్ళ కోసం కావాలని గుద్దేసి ఆపకుండా వెళ్ళిపోయి ఎట్టబడితే అటు నోట్లో బూతులు మాట్లాడడం, ఏదేదో చేయడం, వాళ్ళు చెప్పిన మాటలు డబ్బులు ఎంత పడతారు వాళ్ళు డబ్బు పడుతున్నారు కదా వాళ్ళు ఉంటారు. మాకు పెట్టరు, మాకు మేము తింటున్నాం, అవసరం లేదు మాకు డబ్బులు వాటర్ పర్సన్ వెళ్తే గుర్తొస్తారా? బిందు తీసుకుని ఆపమంటే ఆపాలి. ట్రాక్టర్ పెట్టింది ఎందుకు? వాటర్ పర్సన్ పెట్టింది ఒక బిందు కట్టుకుంటే ఏమైంది? ఆపితే ఏమైంది? ఒక బిందు పెట్టుకుంటే గుర్తొస్తారా? ఎంత పక్షి గుద్దాలి మనిషి ప్రాణం వాడుకుంటే వాళ్ళు పెడతారు అది చేస్తారా? మనిషి చచ్చిపోయిందా? వాళ్ళు నీళ్ళు కట్టారా? మనిషి ప్రాణం తీసిస్తారా? వాళ్ళు తెచ్చి పెడతారా? మనిషి తిరిగి మీకు మనుషులు మీరు అంటే. ఈరోజు ఉదయం మల్లవరం గ్రామంలో రెంటచింతల మండలంలో ఈ రాష్ట్ర ప్రజానీకం మానవత్వం సిగ్గుపడేలాగా ఒక సంఘటన జరిగింది. కేవలం వాడుక నీళ్లు ఒక బిందె పట్టుకుంటామన్నప్పుడు మీరు మా పార్టీ కాదు, మీరెందుకు పట్టుకుంటారు అని చెప్పేసి ఒక సుగాళి మహిళని ట్రాక్టర్తో గుద్ది అంతటితో ఆగకుండా ఒంటి మీద ముందుకి వెనక్కి 2-3 సార్లు తిప్పి హత్య చేశారు. అంటే ఏం నడుస్తుంది ఈ రాష్ట్రంలో? మనిషి ప్రాణాలు తొక్కించిన తర్వాత అవసరమైతే డబ్బులు కడతామని చెప్పి మాట్లాడతారంట. 4 సార్లు శాసనసభ్యుడిగా గెలిపిస్తే 24/7 వాటర్ సప్లై చేస్తామని చెప్పేసి ఈ రోజు గుక్కెడు నీళ్లు ఇవ్వలేని దుస్థితిలో ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వం, ఈ దుర్మార్గపు సైకో రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గ్రామాన్న రెచ్చగొట్టడం, దాడులు చేయడం పరిపాటిగా మారింది. వీళ్లకి వత్తాసుగా పోలీస్ శాఖ పనిచేస్తా ఉంది.